వెల్కమ్ టు బీబీడబ్ల్యూ న్యూస్. ప్రజా ఉద్యమం ద్వారా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకోవడం సాధ్యమని వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కెకే రాజు అన్నారు. ఈ మేరకు జీవీఎంసీ 44వ వార్డు అక్కయ్యపాలెం పెద్దూరు మసీదు వద్ద ఏర్పాటు చేసిన రచ్చబండ కార్యక్రమానికి హాజరైన ఆయన మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. కోటి సంతకాలతోనే మన స్వరం వినిపిద్దామంటూ కేకే రాజు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాస్ తనయుడు, విద్యార్థి విభాగం నాయకులు బాణాల తరుణ్, అధ్యక్షులు హబీబ్, గోపి, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు సంయుక్తంగా కోటి సంతకాల ఉద్యమ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసం ఒక ప్రజా వ్యతిరేక నిర్ణయాన్ని తీసుకుని ప్రజలు పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తున్నా సరే కేవలం గత ప్రభుత్వం చేసిన మంచి ప్రజలు కనిపించకూడదు. అదేవిధంగా పెద్ద ఎత్తున వైద్యాన్ని వ్యాపారం చేయడం ద్వారా చంద్రబాబు నాయుడు వెనకన్న కొంతమంది దెబ్బేదారుల్ని రాజకీయంగా, ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం తీసుకున్న ఈ దుర్మార్గపు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సంతకాల సేకరణ కార్యక్రమం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో 44వ వార్డులో జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు గారు కార్పొరేటర్గా ఉన్న వార్డులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వార్డు అధ్యక్షులు హబీబ్ గారు, అదేవిధంగా యువజన విభాగం, విద్యార్థి విభాగం నాయకులు బాణాల తరుణ్ గారు తదితరులందరూ కూడా కలిసి కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ పెద్దూరు మసీద్ దగ్గర ముస్లిం సోదరులందరికీ కూడా దీని గురించి తెలియజేసి, ఎందుకంటే దీనివల్ల మెడికల్ కాలేజీలు కనుక నిర్మాణం జరిగితే ఏదైతే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కల్పించారో 4% రిజర్వేషన్ వల్ల ముస్లిం విద్యార్థులు కూడా పెద్ద ఎత్తున మేలు జరుగుతుంది మెడికల్ కాలేజీలు కనుక ప్రభుత్వ రంగంలో ఉంటే. దాన్ని కూడా వాళ్ళందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. అది చెప్పు అభి